హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ వినే ముందు మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నేను ఈ ఛానల్లో మంచి మంచి కథలను పోస్ట్ చేస్తాను. ఇక ఈరోజు కథ విందాం. ఈరోజు కొంచెం సరదాగా నవలలు కాకుండా చిన్నప్పుడు మనం అనగనగా ఒక ఊరిలో అని చెప్పుకున్న సరదా కథల్లాంటి ఒక చక్కటి కథని విందాం. ఒకప్పుడు గోదావరి తీరాన ఉన్న రామాపురం అనే పట్టణంలో జగన్నాథరావు గారు అనే పెద్ద వ్యాపారి తన భార్యతో కలిసి జీవించేవాడు. వాళ్లకు ఒక కొడుకు. అతని పేరు తేజస్. చిన్నప్పటి నుంచి తేజస్ చాలా మొండివాడు, అహంకారంతో నిండినవాడు. చిన్నవాళ్ళని తిట్టటం, పని వాళ్లపై దూషించటం, తన మాటే తుది అన్నట్టుగా పట్టుదలతో ఉండేవాడు. అతనికి అదొక అలవాటుగా మారింది. తేజస్ పెద్దవాడయ్యాడు. ఒకరోజు తల్లిదండ్రులు అతడితో మృదువుగా అన్నారు, బాబు, నీకు పెళ్లి వయసు వచ్చింది. నీకు మంచిగా ఉన్న ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాము అన్నారు. దానికి తేజస్ నవ్వుతూ అన్నాడు, ఓకే, నేను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక షరతుతో. నా భార్య ప్రతిరోజు నా చేతులలో 100 కొడదా దెబ్బలు తినాలి. ఇది విన్న తల్లిదండ్రులు ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అయ్యో, ఎవరు తమ అమ్మాయిని ఇలాంటి షరతులతో పెళ్లి చేయటానికి ఒప్పుకుంటారు అని వాళ్ళు ఎంతో ఆందోళన చెందారు. కొన్ని రోజుల తర్వాత పట్టణానికి మరొక వ్యాపారి వచ్చాడు. అతని పేరు వసంత్. అతనికి ఒక అందమైన, విద్యావంతురాలైన, తెలివైన కూతురు ఉంది. ఆమె పేరే శ్రీవల్లి. ఎవరో చెప్పారట, జగన్నాథరావు గారు కొడుకు తేజస్ కూడా పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు అని. దాంతో వెంటనే వసంత్ అక్కడికి వెళ్ళాడు. మాటలు కలిసి పెళ్లి విషయం మొదలవగానే తేజస్ తన షరతు చెప్పేశాడు. నాకు పెళ్ళైతే ఆ అమ్మాయి ప్రతిరోజు 100 దెబ్బలు తినాలి నాతో అని. వెంటనే వసంత్ నోరు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి, నువ్వు మూర్ఖుడివా లేదా నువ్వు పిచ్చివాడివా ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు తమ కూతుర్ని కొట్టించడానికి పెళ్లి చేస్తారు అంటూ కోపంగా అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళి ఆ సంగతిని తన భార్యకి చెప్పాడు. అప్పుడు ఆమె అంది, మంచి పని చేశావు, ఇలాంటి మనిషికి అమ్మాయిని ఇవ్వడం మూర్ఖత్వం అంది. కానీ వారి కూతురు శ్రీవల్లి ఈ సంగతంతా విన్నది. ఆమె చదువుకున్న మరియు తెలివైన అమ్మాయి. ఒక్కసారిగా అంది, నాన్న, నేను తేజస్ని పెళ్లి చేసుకుంటాను అని. ఇది విన్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. పాప, నువ్వేమంటున్నావు? అతడు నిన్ను కొడతాడంట అన్నారు. కానీ శ్రీవల్లి పట్టుబట్టింది, నా నిర్ణయం మారదు, మీరు పెళ్లి జరిపించండి అంది. వసంత్ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ కూతురు ఎన్నో విధాలుగా చెప్పినా కూడా వినలేదు. ఆమె మొండు పట్టుదల పట్టింది. చివరికి అంగీకరించాడు. పెళ్లి రోజు వచ్చింది. వధువు శ్రీవల్లి, వరుడు తేజస్. పెళ్లి ఘనంగా జరిగింది. ఇంటికి చేరిన తర్వాత అత్తమామలు ఆమెకు దీవెనలు ఇచ్చారు. రాత్రి కొత్త వధువు గదిలో కూర్చుని భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా తేజస్ లోపలికి వచ్చి అన్నాడు, సరే, ఇప్పుడు నువ్వు నా ముందుకు వచ్చి నిలబడు. ఈ రోజు నీకు 100 దెబ్బలు బాకీ ఉన్నాయి అన్నాడు. ఇది విన్న శ్రీవల్లి నవ్వుతూ అంది, మీరు నన్ను కొట్టాలనుకుంటే కొట్టవచ్చు, నాకు భయం లేదు. నేను ఈ షరతుని ముందే తెలుసుకుని పెళ్లి చేసుకున్నాను. కానీ ఒక ప్రశ్న ఉంది నాకు. నన్ను నా తల్లిదండ్రులు పెంచారు, చదివించారు, తిండి పెట్టారు. అయినా కూడా వాళ్ళు ఒక్కసారి కూడా నన్ను కొట్టలేదు. మరి మీరు ఏ హక్కుతో కొడతారు? ఆమె కాసేపు ఆగి మళ్ళీ అంది, మీ సంపాదనలో నేను ఒక్క గ్లాస్ నీళ్లు కూడా తాగలేదు, మీ చేతి డబ్బుని తినలేదు. మరి మీరు ఏ హక్కుతో నన్ను కొడతారు? ముందు మీరు సంపాదించండి, ఆ తర్వాత మీరు ఏం చెయ్యాలో చెయ్యండి అంది. తేజస్ ముఖం నుంచి అహంకారం ఒక్కసారిగా కనుమరుగయ్యింది. తర్వాత రోజు అతడు నిర్ణయించుకున్నాడు, ఇప్పుడు నేను సొంతంగా సంపాదించాలి అని. అతడు తండ్రి పెద్ద వ్యాపారి, సముద్ర మార్గంలో వ్యాపారం చేసేవాడు. అప్పుడు తేజస్ అన్నాడు, నాన్న, నాకు ఒక నౌక మరియు కొంత గర్వంగా నేను వెళ్ళి సంపాదిస్తాను. అతను బయలుదేరే ముందు భార్య దగ్గరికి వచ్చి అన్నాడు, తిరిగి వచ్చిన తర్వాత నా సంపాదనతోనే నీకు అన్నం తినిపిస్తా, తాగిస్తా, అప్పుడు ప్రతిరోజు 100 దెబ్బలు కూడా తినిపిస్తా అని. శ్రీవల్లి నవ్వి అంది, మీరు తిరిగి రాగానే నేను తలంచి మీతో తన్నులు తింటాను అంది. సంతోషంతో తేజస్ నౌకలో బయలుదేరాడు. కొన్ని రోజులకి ఒక తీర ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఒక వృద్ధుడు కర్రతో నిలబడి ఉన్నాడు.
ఒక కన్నుపై బట్ట కట్టుకొని ఉన్నాడు. అతడు తేజస్ని చూసి అన్నాడు, ఈసారి నువ్వొచ్చావేంటి? నీ తండ్రి రాలేదే అన్నాడు. గతసారి ఆయన నా వద్ద నుంచి 500 రూపాయలు ఒక కన్నుకి అప్పుగా పెట్టాను. ఇప్పుడు ఆ కన్ను తిరిగి నాకు ఇవ్వు అని. తేజస్ ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. నువ్వెవరు? నాన్నగారు నాకెప్పుడు ఈ సంగతి గురించి ఎప్పుడూ చెప్పలేదే అని. అప్పుడు వృద్ధుడు గట్టిగా అన్నాడు, నాకదంతా తెలియదు. ఇది నా కన్ను, నాకు ఇది కావాలి అని. అప్పుడు తేజస్ చిత్తశుద్ధిగా అన్నాడు, ఇప్పుడు నా దగ్గర నీ కన్ను లేదు, నాకు నాన్నగారు ఇవ్వలేదు. తర్వాత సరే తెచ్చి ఇస్తాను అన్నాడు. ఇంతలో ఇదిగో ఈ 500 రూపాయలు తీసుకొని వెళ్ళిపో అన్నాడు. దాంతో అతడు డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళగానే కాలి మీద నడుస్తున్న ఒక మనిషి వచ్చి కూర్చున్నాడు. అతను అన్నాడు, నీ తండ్రి గతసారి నా కాళ్ళు 500 రూపాయలకి అప్పుగా పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఆ డబ్బు తెచ్చాను, నా కాళ్ళు నాకు తిరిగి ఇవ్వు అన్నాడు. తేజస్ విసిగిపోయాడు. ఇదేం పిచ్చి పని మా నాన్నకి అని. కానీ అతడు అనుభవం లేదు, అందుకే ఎక్కువగా ప్రశ్నించలేదు. డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఒక అందమైన స్త్రీ ఇంటి తలుపు దగ్గర నిలబడి కనిపించింది. ఆమె నవ్వుతూ చేతితో దగ్గరికి రమ్మని సంకేతం ఇచ్చింది. అప్పుడు ఆమె అంది, మా ఊళ్ళో కొత్త వాళ్ళు వస్తే వారిని బంగారు గిన్నెలతో పాలు ఇచ్చి స్వాగతిస్తామని. తేజస్ నవ్వి, సరే, ఇది ఆచారం బాగానే ఉంది, అయితే తాగుతాను అన్నాడు. ఆమె లోపలికి వెళ్లి బంగారు గిన్నెలో పాలు తీసుకొచ్చింది. తేజస్ తాగి గిన్నెను పక్కన పెట్టాడు. అప్పుడే ఒక పిల్లి వచ్చి ఆ గిన్నెను నోటిని పట్టుకొని తేజస్ నౌక వైపుగా పరిగెత్తింది. తేజస్కి అది తెలీదు. ఆమె యొక్క గిన్నె కనిపించకపోవడంతో అంది, గిన్నె ఎక్కడా అని. తేజస్ చుట్టూ చూశాడు, కానీ ఆ గిన్నె ఎక్కడా కనిపించలేదు. ఇక్కడే కదా పెట్టాను అన్నాడు. కానీ ఆమె వినలేదు. ఆమె గొడవ మొదలు పెట్టింది, నువ్వు ఆ గిన్నెని దొంగతనం చేశావు అని. చుట్టుపక్కల జనాలందరూ కూడా చేరారు. ఆమె చెప్పిన మాట నవ్వి తేజస్ జైలుకు పంపించారు. 6 నెలల జైలు శిక్ష. జైలు నుంచి బయటికి వచ్చేసరికి తేజస్ దగ్గర ఏమీ మిగలలేదు. ఆయన పేదవాడైపోయాడు, అవస్థలు పడ్డాడు. ఒకరోజు ఒక మనిషి అతనిని చూసి అడిగాడు, ఎవరు, ఎందుకిలా తిరుగుతున్నావని. తేజస్ తన కథ మొత్తం చెప్పాడు. అప్పుడు ఆ మనిషి అన్నాడు, ఇది మోసగాళ్ల పట్టణం, ఒక్కసారి ఇక్కడ చిక్కుకున్నవాడు బయటపడడం కష్టం. ఆ తర్వాత అతడు అన్నాడు, నేను పాటలు పాడి జీవిస్తూ ఉంటాను, నువ్వు స్త్రీ వేషం వేసి నాతో కలిసి నృత్యం చేయి, అప్పుడు ఇద్దరం తినడానికి తిండి దొరుకుతుంది అని. తేజస్కి వేరే దారి లేక అంగీకరించాడు. ఇలా 8 నెలలు గడిచాయి. ఇక ఇంట్లో శ్రీవల్లి వేచి చూస్తూ అలసిపోయింది. భర్త ఎంతకీ రాకపోవడంతో నేనే వెళ్తాను, నా భర్త వెతుక్కుంటూ వెళ్తాను అనుకుంది. అప్పుడు మావయ్య జగన్నాథరావు గారు అన్నారు, అమ్మా, ఇంత పెద్ద లోకంలో ఎక్కడ వెతుకుతావాడిని? అప్పుడు ఆ మంది, అతడు నా వల్లే వెళ్ళాడు, తిరిగి నేనే తీసుకొస్తాను అని. అతడు ఆమె 5 నౌకలు మరియు బంగారు నగలు ఇచ్చి జాగ్రత్తగా పొమ్మని దీవించాడు. ఆమె పురుష వేషం వేసి 5 నమ్మకమైన సేవకులు ఒక శిక్షణ పొందిన కుక్కతో బయలుదేరింది. కొద్ది రోజుల్లోనే అది మోసగాళ్ల పట్టణానికి చేరుకున్నారు. అప్పుడు ఒక కన్ను కప్పుకున్న మనిషి మళ్ళీ ఎదురయ్యాడు. నీ తండ్రి నా కన్నుకు 500 రూపాయలు అప్పు పెట్టుకున్నాడు, కాబట్టి నాకు నా కన్ను కావాలి అని. లేదంటే నీ కన్ను తీసేస్తా, లేదా నాకు డబ్బులు ఇవ్వు అన్నాడు. అప్పుడు ఆమె అర్థం చేసుకుంది, ఇతడు మోసగాడు అని. ఆమె తన వారిని చూసి అంది, ఇతని 2వ కన్ను తీసి చూద్దాం, సరిపోతుందా అని. అది విన్న అతడు భయపడి, వద్దు వద్దు, నాకు కన్ను అవసరం లేదని పారిపోయాడు. ముందుకు వెళ్ళగానే ఒక కాలి మనిషి ఎదురయ్యాడు. నీ తండ్రి నా కాలు 500 రూపాయలకి అప్పు పెట్టుకున్నాడు అన్నాడు. ఆమె నవ్వి అంది, అయితే నీ 2వ కాలు తీసి చూడాలి, సరిపోతుందో లేదో, మా దగ్గర ఉన్న కాలుకది అంది. అప్పుడు అతడు గబగబా భయంతో పారిపోయాడు. ఆమె నవ్వుకుంటూ ముందుకు వెళ్ళింది. మళ్ళీ అదే అందమైన స్త్రీ చూసింది. అదే మోసగత్తె. ఆమె పాలు ఇచ్చింది. పిల్లి గిన్నెను తీసుకువెళ్ళిపోయింది. కానీ ఈసారి నౌకలో ఉన్న కుక్క పిల్లిని చూసి మొరిగింది. నౌకలో ఉన్న పురుషులు కుక్క మొరగడం విని బయటికి వచ్చిన పిల్లిని పట్టుకున్నారు. అప్పుడు గిన్నె కూడా బయటపడింది. శ్రీవల్లి అంది, ఇప్పుడు ఈ మోసగత్తిని పట్టుకోండి అని. అందరూ కూడా ఆమెని జైల్లో పెట్టారు. అప్పుడు ఆ మోసగత్తిని జైల్లో పెట్టారు. ఇప్పుడు శ్రీవల్లి తన భర్తను వెతుక్కుంటూ చౌకాస్తాకు చేరుకుంది. అక్కడ ఒక మనిషి పాట పాడుతున్నాడు.
అతడి పక్కన ఒక మహిళ నాట్యం చేస్తుంది. దగ్గరికి వెళ్ళగానే శ్రీవల్లి హృదయం కదిలింది. అది తేజస్. ఆమె అతన్ని గుర్తుపట్టింది. కానీ తేజస్ ఆమెను గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకంటే శ్రీవల్లి ఇప్పుడు పురుష వేషంలో ఉంది. శ్రీవల్లి అంది, నా దగ్గర మంచి పని ఉంది, నాతో రా అని. తేజస్ అంగీకరించాడు. నౌకు పైకి తీసుకువెళ్లి స్నానం చేసుకోమని చెప్పింది. నీకు తెలుసు నువ్వు పురుషుడివి అని, అమ్మాయివి కాదు అని నాకు తెలుసు, కాబట్టి ఈ వేషం తీసేసేయ్ అంది. ఆ మాటలు విని అతడు ఎంతో ఆశ్చర్యపోయాడు. నేను స్త్రీ వేషంలో ఉన్నప్పటికీ అతడు నన్ను పురుషుడినని ఎలా గుర్తుపట్టాడు అనుకున్నాడు. అప్పుడు పురుష వేషంలో ఉన్న శ్రీవల్లి చెప్పింది ఎందుకు నాకు అలా అనిపించింది అని. తేజస్కి ఇప్పుడు తన అసలు రూపంలో జీవనం సాగించవచ్చని ఎంతో సంతోషంగా ఉప్పొంగిపోయాడు. ఇప్పుడు శ్రీవల్లి అంది, నేను వ్యాపారానికి 10 రోజులు ఒక నౌకతో వెళ్తాను. మిగిలిన 3 నౌకలు నీ బాధ్యత. నేను తిరిగి వస్తే 500 బంగారు నాణాలు నీకు ఇస్తాను. ఒకవేళ రాకపోతే ఆ 3 నాణాలు నీవే. తేజస్ ఆలోచించి అంగీకరించాడు. ఆమె బయలుదేరి ఇంటికి వెళ్లి తన అత్తమామలకు శుభవార్త చెప్పింది. నేను నా భర్తను చూశాను, అతడు మరో 10-12 రోజుల్లో వస్తాడు అని చెప్పింది. ఇంట్లో సంతోషం వెళ్లి విరిసింది. తేజస్ నౌకలపై సుఖంగా గడుపుతున్నాడు. 10 రోజులు గడిచాయి. 12వ రోజు గడిచింది. ఆమె రాలేదు. ఇప్పుడు ఈ నౌకలు నావే అని తేజస్ అనుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు సంతోషంగా అతన్ని లోపలికి స్వాగతించారు. ఇంట్లోకి వెళ్లి తన భార్యతో అన్నాడు అతడు, ఇప్పుడు నేను ఎంతో డబ్బు తీసుకొచ్చాను. ఈ డబ్బుతోనే నీకు భోజనం పెడతాను, అన్ని సౌకర్యాలు కలిగిస్తాను. ఇప్పటి నుంచి ప్రతిరోజు నీకిక దెబ్బలు మాత్రమే అన్నాడు. అలా అంటూ అతడు కొంత డబ్బుని తన భార్యకి చూపిస్తూ, ఇదిగో నా సంపాదన, నీ తండ్రి 9 సంవత్సరాల్లో కూడా ఇంత సంపాదించలేడు అని గర్వంగా అన్నాడు. అప్పుడు శ్రీవల్లి నవ్వింది. అతడు కోపంగా, ఎందుకు నవ్వుతున్నావు? ఇక్కడ నా ముందు వచ్చి నిలబడు అన్నాడు. నువ్వు దెబ్బలు తినే సమయం వచ్చింది అన్నాడు కోపంతో. అప్పుడు శ్రీవల్లి ప్రశాంతంగా అంది, నేను దెబ్బలు తినను. ముందు ఒక సమాధానం చెప్పు. ఈ డబ్బును నువ్వే సంపాదించావా లేక ఎవరైనా నీకు దానం చేశారా అని. తేజస్ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు. ఆమెకి ఎలా తెలుసు అని. ఆమె లోపలికి వెళ్లి ఒక పెట్టె తీసుకుని తెరిచింది. అందులో అతడు మహిళ వేషంలో వేసుకున్న బట్టలున్నాయి. అప్పుడు ఆమె అంది, నిన్న ఆ అవమాన స్థితి నుంచి బయటకు తీసుకొచ్చింది ఆ రోజు నేనే. ఆ నౌక నా సొంతం. నీ అహంకారం అక్కడే కరిగిపోయింది అని. తేజస్ చేతులు కలిపి, దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకు అని వేడుకున్నాడు. ఆమె నవ్వుతూ అంది, అంటే ఇక కొరడా దెబ్బలు లేవు కదా అని. తేజస్ అన్నాడు, లేదు లేదు, నువ్వే కొట్టు కావాలంటే అని. ఆ విషయం బయట పెట్టొద్దు అన్నాడు. ఇలా ఇద్దరూ కూడా నవ్వుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరు ప్రేమతో శాంతితో జీవితం చక్కగా గడుపుకున్నారు. అహంకారం మనిషిని కింద పడేస్తుంది. నిజమైన గెలుపు ప్రేమ, జ్ఞానం, సహాయంలోనే ఉంటుంది కాదంటారా? మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.